హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది, గ్రాండ్ లాంచ్ ప్రోమో అని. దాంట్లో ఒక లీక్ ఉంది. అదేంటి ఇలాంటి లీక్లన్నీ నీకొక్కడికే కనపడతాయి, మిగతా ఎవరికి కనపడవు అంటే, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్కున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఒక ప్రాపర్ ఎనలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఆ బిట్వీన్ ద లైన్స్ చదవగలిగితేనే ప్రాపర్ ఎనాలిసిస్ అవుతుంది. అది ఇంతకీ ఏంటి ఆ లీక్ అంటే చెప్తాను. ముందు మన గొర్రెల మందల్లో యాక్టివిటీ పెరిగిపోతూ ఉంది. బాగా హీటప్ అయిపోతున్నారు పాపం. ఈ డబుల్ హౌస్ గురించి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. డబుల్ హౌస్ అంటే ఇంతకుముందు యాక్చువల్గా తమిళ్లో చిన్న వీడు పెரிய వీడు అని, కన్నడలో హెల్ అండ్ హెవెన్ అని. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినదే, దాన్నే ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని కొంచెం నావెల్గా మనకు సీజన్ 6లో ట్రై చేశారు. అంటే మిగతా వాళ్ళంతా హౌస్లో ఉంటే పూర్ రిచ్ కాన్సెప్ట్తో, బయట పూర్ పీపుల్ ఉండేటట్లుగా వాళ్ళు కొంచెం ఉప్పులు కొంచెం పప్పులు మాత్రం ఇచ్చి ఒక స్టవ్ ఇచ్చి ఆ ఉన్న ఆ బేసిక్ ప్రొవిజన్స్, ఆ బేసిక్ కమోడిటీస్తో మాత్రమే సర్వైవ్ అవ్వాలి అని చెప్పి. ఇక మన గొర్రెల మంద గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఎందుకంటే గొర్రెల మంద రకరకాల రివ్యూలు ఇచ్చేస్తున్నారు, మనం వీళ్ళ గురించి ఒక రివ్యూ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ రెండు రకాల వ్యూస్ ఉంటాయి. అంటే బేసిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ వ్యూస్, నీ ఒపీనియన్స్ చెప్పడం ఒకటి. రెండవది వ్యూస్ కోసం కాంప్రమైజ్ అయిపోయి నీ ఒపీనియన్స్ను పాపులర్ ఒపీనియన్కు తగినట్టుగా మాడ్యులేట్ చేసుకోవడం. అంటే నీ వ్యూస్, నీ ఒపీనియన్స్ పాపులర్ ఒపీనియన్కి ఎగ్నెస్ట్గా ఉంటే నీ వీడియోకి వచ్చే వ్యూస్ తగ్గిపోతాయి. ఇక్కడ మనం బేసిక్గా యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూస్తే, రెండు ఫోన్లు పక్కపక్కన పెట్టి, అంటే ఇద్దరు డిఫరెంట్ పీపుల్ ఫోన్స్ పక్కపక్కన పెట్టి ఒకే ఐటమ్ను సెర్చ్ చేస్తే ఇద్దరికి వచ్చే సజెషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ యూట్యూబ్ నుంచి రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, దట్ ఈస్ హౌ యూట్యూబ్ ఆల్గరిథం వర్క్స్. ఇది దేని మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుందంటే, ఒక వ్యూయర్ వాచ్ హిస్టరీ, అతని బిహేవియర్, అతని ఇంటరాక్షన్. అంటే మీ వాచ్ హిస్టరీ, మీరు ఇంతకుముందు ఎక్కువగా దేని గురించి చూస్తున్నారు అనే దాన్ని బట్టి, అలాగే మీ బిహేవియర్, అంటే ఆ వీడియోను మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూస్తున్నారా, స్పీడ్లో పెట్టుకుని చూస్తున్నారా, లేకపోతే మీరు దాన్ని స్కిప్ కొడుతూ చూసేస్తున్నారా. అలాగే ఆ వీడియోతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది, అంటే మీరు లైక్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా, డిస్లైక్ చేస్తున్నారా, సబ్స్క్రైబ్ చేస్తున్నారా, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా, ఇలా రకరకాలుగా మీ యాక్టివిటీని మీద డిపెండ్ అయ్యి క్యూరేట్ చేస్తారు. ఈ యూట్యూబ్ ఆల్గరిథం క్యూరేట్ చేస్తుంది మీకు సజెషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ. అలాగే యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే, ఫస్ట్ కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఒక కొత్త వీడియో వచ్చినప్పుడు దాన్ని కొంతమందికి రికమెండ్ చేసి చూస్తుంది. అంటే దాని టెంపరేచర్ను టెస్ట్ చేయడం అంటారు. దాన్ని చేసినప్పుడు దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు. అంటే అది మీకు ఆ వీడియో డిస్ప్లే అవ్వగానే మీరు క్లిక్ చేస్తారు దాని మీద. ఆ క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది, అలాగే వాచ్ టైం ఎలా ఉంది, ఎంతసేపు చూస్తున్నారు మీరు, వీటన్నిటి మీద తర్వాత మీ ఇంటరాక్షన్ దాంతో ఆటోమేటిక్గా షేర్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా, డిస్లైక్ కొడుతున్నారా, కామెంట్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి మీ టెంపరేచర్ను అనలైజ్ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం. అలా ఒకవేళ ఒక వీడియోకు టెంపరేచర్ బాగుంది అనిపించింది అనుకోండి, దాన్ని మరింత మందికి రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఆ టెంపరేచర్ను ఫర్దర్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఆ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అవుతుందా లేదా అనేది. సో ఆ వీడియో ఎంగేజింగ్గా ఉంది, ఆ కంటెంట్ క్రియేటివ్గా ఉంది, మీకు నచ్చింది. సో ఆటోమేటిక్గా మీరు దాన్ని లైక్ చేయడమో, డిస్లైక్ చేయడమో, లేదా మీరు నచ్చకపోతే మీరు డిస్లైక్ చేయడమో, కామెంట్ చేయడమో, షేర్ చేయడమో చేస్తారు. ఇలాంటి ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి, అంటే క్లిక్ త్రూ రేట్, వాచ్ టైం, ఇంటరాక్టివిటీ బై వ్యూయర్స్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఆ వీడియో టెంపరేచర్ను డిసైడ్ చేసుకుంటుంది యూట్యూబ్ ఆల్గోరిథం. సో టెంపరేచర్ రికమెండబుల్గా ఉన్నంతసేపు అది రికమెండ్ చేస్తూ సజెస్ట్ చేస్తూ పోతూ ఉంటుందన్నమాట, డిపెండింగ్ ఆన్ ద వాచ్ హిస్టరీ ఆఫ్ ద వ్యూయర్స్. అంతకుముందు అలాంటి వీడియోస్ వాచ్ చేసిన ప్రతి వ్యూయర్కు వాటిని సజెస్ట్ చేసుకుంటూ రికమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అంటే వాళ్ళ హోమ్ పేజ్ మీద డిస్ప్లే అవుతాయి అన్నమాట ఈ వీడియోస్. మరొక చాలా కీలకమైన ఫ్యాక్టర్ దీంట్లో, ఈ టెంపరేచర్ని డిసైడ్ చేసే మరొక కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే, ఎక్స్టర్నల్ వ్యూయర్స్ అంటారు. అంటే ఎక్స్టర్నల్ పేజెస్ నుంచి, లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లేదా గూగుల్
సెర్చ్ నుంచి కానివ్వండి, రెడిట్ ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. కోరా ఇలా రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. అవి అపార్ట్ ఫ్రమ్ అంటే యూట్యూబ్కు సంబంధించిన ప్లాట్ఫామ్స్ అనమాట. అలాంటి ప్లాట్ఫామ్స్లో ఇది రికమెండ్ అయ్యి అక్కడి నుంచి వ్యూయర్స్ వచ్చారనుకోండి యూట్యూబ్కు, దాన్ని చాలా కీలకమైన ఫ్యాక్టర్గా పరిగణిస్తుంది యూట్యూబ్ ఆల్గరిథం. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే ఎక్కడన్నా షేర్ అయింది, లేదా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో మీరు ఏదైనా ఐటమ్ని సెర్చ్ చేసినప్పుడు దాంట్లో కూడా యూట్యూబ్ వీడియోస్ కొన్ని సజెస్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యూట్యూబ్లోకి వచ్చారనుకోండి, మీరు ఎక్స్టర్నల్ వ్యూయర్స్ అవుతారు యూట్యూబ్కు. అంటే యూట్యూబ్ హోమ్ పేజ్లో ఉన్న ఒక వీడియోను క్లిక్ చేసిన వాళ్ళు ఇంటర్నల్ వ్యూయర్ అయితే, ఎక్స్టర్నల్గా వేరే పేజెస్ నుంచి కానీ వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు ఎక్స్టర్నల్ వ్యూయర్స్ అవుతారు. ఈ ఎక్స్టర్నల్ వ్యూయర్స్ అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ యూట్యూబ్కు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఒక వీడియోకు టెంపరేచర్ను డిసైడ్ చేసుకుని దాన్ని రకరకాలుగా సజెస్ట్ చేస్తూ రికమెండ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సెర్చ్ చేసినప్పుడు కానీ, లేదా హోమ్ పేజ్లో సజెషన్స్ ద్వారా కానీ, లేదా రికమెండేషన్స్ ద్వారా కానీ, లేదా సర్వే కూడా ఉంటుంది. యూట్యూబ్ సర్వే కూడా ఉంటుంది. ఈజ్ దిస్ ఏ బెటర్ సజెషన్ అని చెప్పి మీకు 5 స్టార్లు వచ్చే కొన్ని సర్వేస్ కూడా చేస్తూ ఉంటుంది యూట్యూబ్ ఆల్గరిథం. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఒక వ్యూయర్ను, అలాగే ఒక కంటెంట్ క్రియేటర్ను లింకప్ చేయడమే యూట్యూబ్ ఆల్గరిథం. సో యూట్యూబ్ ఆల్గరిథం దాని పని చేసేసింది. మీకు హోమ్ పేజ్లోకి సజెషన్స్లోకి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చాక మీరు ఆ వీడియోని చూస్తారు. ఓకే, ఎలా చూస్తారు అనేది మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది. స్కిప్ కొడుతూ చూస్తారా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తారా, అంటే స్పీడ్ పెంచి చూస్తారా, లేకపోతే ఫస్ట్ కొంచెం చూసి తర్వాత లాస్ట్లో కొంచెం చూసి వదిలేస్తారా, లేదా స్క్రోల్ బార్ను ముందుకు జరుపుకుంటూ అక్కడ కొంచెం చూస్తారా. ఇది వ్యూయర్ బిహేవియర్. నెక్స్ట్, మీరు ఎలాంటి సజెషన్స్ను క్లిక్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ కంటెంట్ క్రియేటర్ వీడియోస్ను మీరు ఎక్కువగా క్లిక్ చేస్తున్నారు, దీన్ని బట్టే మీకు ఆల్గరిథం క్యూరేట్ చేస్తుంది అనమాట. మిమ్మల్ని ఎంగేజ్ చేయగలిగిన వీడియోస్ ఎలాంటివి అనేవి అది డిసైడ్ చేసి వాటిని క్యూరేట్ చేసి వాటిని మీకు మీ హోమ్ పేజ్లో డిస్ప్లే చేస్తుంది. ఇక మీ ఇంటరాక్షన్ బట్టి కూడా ఆ వీడియో టెంపరేచర్ డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనము గొర్రెల మంద బిహేవియర్ను ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మాకెందుకయ్యా ఈ సోదంతా, ఏదో లీక్ అన్నావు దాని సంగతి చెప్పు అంటారా? సరే, ఫస్ట్ దాని గురించి మాట్లాడేసుకుందాం. నేను దగ్గరగా వారం రోజుల క్రితమో లేదా 10 రోజుల క్రితమో 4 పేర్లు ఫైనల్ చేసి చెప్పాను. ఇది హరీష్, మనీష్, ప్రియా శెట్టి, శ్రీజ, వీళ్ళు నలుగురు ఖచ్చితంగా బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నారు అని చెప్పాను. 5వ పేరు నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ఆ ప్రొమో వీడియోలోకి వెళ్ళి చూడండి. 25 సెకండ్స్ దగ్గర మీకు కల్కి, డిమాన్ పవన్, శ్రీజ వీళ్ళు ముగ్గురు ఒక సోఫాలో కూర్చుని ఉంటారు కింద. వాళ్ళ పైన వరుసలో మర్యాద మనీష్, ఆ పక్కనే ఆర్మీ కళ్యాణ్, ఆ పక్కనే ప్రియా శెట్టి, వీళ్ళు 6గురు కూర్చుని ఉంటారు. పైన వరుసలో 3, కింద వరుసలో 3, 6గురు కూర్చుని ఉంటారు. ఆ తర్వాత మీరు 1 minute 50 seconds దగ్గరికి వెళ్ళిపోండి. డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడ మర్యాద మనీష్ ఆ పక్కన ప్లేస్ ఖాళీ, ఆ పక్కన ప్రియా శెట్టి ఉంటారు, కింద 3 అలాగే ఉంటారు. అంటే మరి ఆర్మీ కళ్యాణ్ ఏమైపోయాడు? అయితే వాష్రూమ్ కన్నా వెళ్ళుండాలి, లేదా హౌస్లో కన్నా వెళ్ళుండాలి. కానీ ఆ టైంలో మనం గమనిస్తే ఆ ప్రోమో ప్రకారం అక్కడ ఒక విపరీతమైన ఒక యాక్టివిటీ చేసేస్తున్నాడు బిగ్ బాస్. ఏది, భరణి గారు బాక్స్ తీసుకొచ్చి నేను లోపలికి వెళ్తానంటే బాక్స్తో వెళ్ళనివ్వమంటే అయితే నేను బయటికి పోతానంటా ఉన్నారు చూడండి. అలాంటి సిచ్యుయేషన్ అక్కడ జరుగుతూ ఉంది. ఆ టైంలో మరి అక్కడ ఆర్మీ కళ్యాణ్ మిస్ అవ్వడం వాష్రూమ్కి వెళ్ళడమేనా, లేదా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోవడమా? సో నేను చెప్పిన 4 పేర్లు, ఇప్పుడు ఒక పేరు ఆర్మీ కళ్యాణ్. ఈ 5 మంది కామనర్స్ హౌస్లోకి వెళ్తారు. ఇది అగ్ని పరీక్ష జరుగుతూ ఉన్న టైంలోనే నేను చేసిన అనాలిసిస్. ఇది 7-8 డేసో 10 డేసో అయినట్లుంది మోస్ట్లీ నేను అనుకోవడం. అప్పుడు 4 పేర్లు నేను ఫైనలైజ్ చేసి చెప్పేశాను, వీళ్ళు 4 ఖచ్చితంగా లోపలికి వెళ్తారని. మధ్యలో నాగా, దివ్యనికిత కూడా వెళ్ళొచ్చు, మా డిమాన్ మనీష్ వెళ్ళొచ్చు, డిమాన్ పవన్ వెళ్ళొచ్చు, ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి. కానీ ఈ
మళ్ళీ ఒక 2 డేస్ బ్యాక్ ఏమో మరొక వీడియో చేశాను. దాంట్లో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. ఆ 4 పేర్లు ఏదైతే చెప్పానో నేను, హరీష్, మనీష్, ప్రియా శెట్టి, శ్రీజ వీళ్ళు నలుగురు మాత్రం ఖచ్చితంగా వెళ్తారనే చెప్పాను. ఇప్పుడు ఐదో పేరు కూడా చెప్తున్నా, ఆర్మీ కళ్యాణ్. ఇది లీక్స్ మీద డిపెండ్ అయ్యి కాదు. లీక్స్ మీద డిపెండ్ అయ్యి చేసేవి ఎలా ఉంటాయంటే, అది మీరు కళ్ళతో చూసేదాకా నమ్మడానికి ఛాన్స్ లేదు. ఇలా ఇంతకుముందు బిగ్ బాస్ చాలా కాజాలు తినిపించాడు మన గొర్రెల మందకు. అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పేసి వీడియోలు చేసి పెట్టేశారు అందరూ. ఆ తర్వాత మోనాల్ ఎలిమినేట్ అయింది ఆ వీక్లో. గబగబా ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేశారు ఈ గొర్రెల మంద. అలా వీళ్ళు కాజా తిన్న ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. అయితే నేను చెప్తుంది మాత్రం లీక్ కాదు, ప్యూర్లీ అనాలిసిస్ బేస్డ్. ఇంతకుముందు 4 పేర్లు చెప్పాను. ఇప్పుడు ప్రోమో చూశాక 5వ పేరు చెప్తున్నాను. ఇక భరణి గారు, ఆశా షైని వెళ్తున్నారని చెప్పాను. వీళ్ళు ఖచ్చితంగా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఇంటర్వ్యూలు ఇచ్చేసి దాంట్లో ఆల్రెడీ ఓట్ అప్పీల్స్ కూడా చేశారు. ఇది ఒక రకంగా ఒక కొత్త ట్రెండ్. ఎందుకంటే కంటెస్టెంట్సే లీక్ చేసేస్తున్నారు. భరణి శంకర్ తన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాడు, నేను రియాలిటీ షోకి వెళ్తున్నాను అంటే నాగార్జునకు చెప్పకూడదా అయ్యా అని వాళ్ళ మదర్ చెప్పారని చెప్పారు. అక్కడ యాంకరు ఓకే బిగ్ బాస్ 9కి వెళ్తున్నారు అనమాట అని చెప్పి అంటా ఉన్నా కూడా దాన్ని ఏం ఖండించలేదు ఆయన. ఆశా షైని అయితే చాలా డైరెక్ట్గా నేను తెలుగు బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నాను, దయచేసి నాకు ఓటేయండి అని ఓట్ అప్పీల్ కూడా చేశారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి 2 రోజుల ముందే. ఇక 14 మందే ఎందుకు వెళ్తున్నారు? 16 వారాలు నడిచే షోలో లాస్ట్ వీక్లో 5 మంది టాప్ 5కి వెళ్తారు. అంటే మిగిలేది ఎంతమంది? 14 మందిలో 9 మంది. షో నడిచేది ఎంతకాలం? 16 వారాలు. 16 వారాలు అంటే 15 వారాలు ఎలిమినేషన్స్ ఉంటాయి. లాస్ట్ వీక్లో టాప్ 5 ఉంటారు. సో 15 వారాలు ఎలిమినేషన్స్ నడవాలి అంటే మరి 9 మంది ఉంటే ఈ 9 మందిని 15 సార్లు ఎలా ఎలిమినేట్ చేస్తారు? అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్స్, డబుల్ ఎలిమినేషన్స్ ఇలాంటివి ఏమీ లేవు అనుకున్నా, డైరెక్ట్గా ఒక్కొక్క ఎలిమినేషనే ఉంటుంది అనుకున్నా ఒక్కొక్క వారము, ఇంకా 6 మంది తక్కువ ఉన్నారు కనీసం. అంటే సరే ఒక వారం నో ఎలిమినేషన్ పెట్టారు, అయినా 5 మంది తక్కువ ఉన్నారు. పోనీ ఒక వారం నాగన్నను, ఒక వారం బిగ్ బాస్ను ఎలిమినేట్ చేశారు అనుకున్నా కూడా అయినా 3 తక్కువయ్యారు. ఇంకా మిగతా ఎవరిని ఎలిమినేట్ చేయాలి? బయట రివ్యూలు ఇస్తున్న గొర్రెల మందను ఎలిమినేట్ చేయాలి ఇంకా. సో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ అనేవి ఉన్నాయి అనేది చాలా ఎవిడెంట్గా కనపడతా ఉంది. ఎవెన్చువల్ ఇది దాన్ని గ్రాండ్ లాంచ్లా పెడతారా, లేకపోతే మధ్య మధ్యలో వైల్డ్ కార్డ్స్ను ఒకళ్ళను కానీ ఇద్దరిని కానీ పంపిస్తారా అనేది బిగ్ బాస్ ఇష్టం. సో అది జరిగినప్పుడు దాని గురించి మనం అనలైజ్ చేసుకోగలం, కానీ వాళ్ళ మైండ్లోకి దూరి చూడడం కొంచెం కష్టం. కాబట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రస్తుతానికైతే ఒక ప్రశ్న. దాన్ని మనం అనలైజ్ చేసి చూస్తే వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అంటే ఇంతకుముందు టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు మిగతా అక్రాస్ అదర్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్స్. కానీ మన తెలుగు బిగ్ బాస్లో కామనర్స్ను ఈ రకంగా పంపించడము, అగ్ని పరీక్ష అని ముందే ఒక రకంగా వీళ్ళను ప్రిపేర్ చేసి పంపించడము అనేది ఒక కొత్త కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లేదా వీళ్ళు హౌస్లోకి వెళ్ళాక అది ఎవరికి అడ్వాంటేజెస్గాను ఎవరికి డిసడ్వాంటేజ్ లాగాను టర్న్ అవుతుంది అనే విషయాలను వీళ్ళు ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఏం చేస్తున్నారు? తక్కువ మందిని హౌస్లోకి పంపిస్తున్నారు. పంపించి ఇప్పుడు దీన్ని బట్టి ఒకవేళ అది కామనర్స్కి డిసడ్వాంటేజ్ అయితే రేపు వైల్డ్ కార్డ్స్లో కామనర్స్ని పంపించవచ్చు. లేదు సెలబ్రిటీస్గా వెళ్ళిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ అనిపిస్తే నెక్స్ట్ వేరే కొంచెం బాగా ఫేమ్ ఉన్న షోను టర్న్ చేయగలిగిన సెలబ్రిటీస్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కామెడీ తక్కువ అవుతుంది, లేదా ఫైర్ తక్కువ అవుతుంది, లేదా రొమాన్స్ తక్కువ అవుతుంది. ఇలా ఏ ఫ్యాక్టర్, ఏ మసాలా దినుసు తక్కువైంది మన బిర్యానీలో అని చూసుకుని దాన్ని బట్టి ఆ పర్టికులర్ మసాలా దినుసుని యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదా అంతా అయిపోయాక ఉప్పు తక్కువ అయిపోయింది, టెస్ట్ చేస్తారు కదా లాస్ట్లో ఒకసారి, అలా చేతి మీద కొంచెం వేసుకుని అలా చూసి ఉప్పు కలపడానికి కనీసం ఛాన్స్ ఉంటుంది. సో ఈ రైట్ను రిజర్వ్ చేసుకోవడానికి, ఈ ఆప్షన్ ఓపెన్గా పెట్టుకోవడానికి తక్కువ మందిని పంపించారు అనేది నా ఒపీనియన్. ఇక గొర్రెల మంద గురించి ఒకసారి మాట్లాడేసుకుని కంక్లూడ్ చేసేసుకున్నాము. ఒక గొర్రె నా పచ్చళ్ళు కొనండి, నా పచ్చళ్ళు కొనండి అంటాడు. ఒక గొర్రె మీరు లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే నాకు రీచ్ ఎక్కువ వస్తుంది అంటాడు. ఒక గొర్రె ఈసారి చాలా అన్బయాస్డ్గా చాలా నిజాయితీగా నా రివ్యూస్ ఉంటాయి అంటాడు. అంటే ఇంతవరకు బయాస్డ్గా నిజాయితీ లేకుండా చెప్పావా? ఇక మన సోదిరెడ్డి అయితే నాకు ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడతా ఈసారి అంటాడు. అంటే ఇంతకుముందు అంతా నీకు రైట్ అనిపించకపోయినా మాట్లాడావా?
ఇక ముఖ్యంగా ఒక గొర్రె గురించి చెప్పుకోవాలి. ఇది ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసే గొర్రె ఇది. ఈ గొర్రె స్టార్టింగ్ డేస్‌లో బానే చెప్తున్నాడు. పర్వాలేదు అనిపించింది నాకు అతన్ని చూసి. కానీ ఒక అతను చేసిన ఒక వీడియోలో మీరు అభిజిత్ అభిమానులైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి అన్నాడు. ఇది నథింగ్ బట్ ప్యూర్ ఎమోషనల్ మ్యానిపులేషన్ ఇది. అది చూసాకే నేను ఈ సీజన్‌లో కూడా అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాను. లేకపోతే ఈ సీజన్ వదిలేద్దాం అనుకున్నా యాక్చువల్‌గా నేను. నా వర్కు, నా జాబ్ కన్‌స్ట్రెయిన్స్, నాకున్న కమిట్మెంట్సు, వర్క్ కమిట్మెంట్స్ వీటి వల్ల నాకు కుదరకపోవచ్చు. సో, సగం సగం చేయడం ఎందుకు? చేస్తే పూర్తిగా చేయాలి. చేయలేనప్పుడు వదిలేయాలి అనుకున్నాను. కానీ ఆ గొర్రె చేసిన ఆ ఎమోషనల్ మ్యానిపులేషన్ చూశాక ఖచ్చితంగా చేసి తీరాలి. లేకపోతే ఈ గొర్రెలు మాత్రమే మిగులుతారిక. నిజంగా నిజాయితీ గల ఒపీనియన్స్ అనేవి జనాలకు రావు. అంటే నీకుండే బోడి వ్యూస్‌కు నీ ఒపీనియన్ ఏం కౌంట్ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఇది నేను నా ఒపీనియన్ షేర్ చేసుకునే ఒక ప్లాట్‌ఫామ్. ఆ ఒపీనియన్‌కు పాపులర్ మెజారిటీ అనుకోండి, పాపులర్ యాక్సెప్టెన్స్ అనుకోండి, అది ఉంటుందా, ఉండదా అనేది చూసేవాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను మాత్రం నా ఒపీనియన్ క్లియర్‌గా, నిక్కచ్చిగా ప్రతిసారి చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నేను వ్యూస్ కోసం చేయట్లేదు. నా వ్యూస్‌ను షేర్ చేసుకోవడానికి చేస్తున్నాను. ఏ రోజైతే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండా, సబ్స్క్రైబ్ చేయండా అని చెప్పి అడుగుతామో, ఆ రోజు మనము ఎమోషనల్‌గా ఒక రకంగా ఖచ్చితంగా టై అప్ అయిపోతాం. ఏది ఆ వ్యూసు, ఆ ఒపీనియన్స్‌కు మనము మనల్ని మన ఒపీనియన్స్‌ను కంట్రోల్ చేసే ఆ పవర్‌ని ఇచ్చేసినట్లు అవుతుంది. నేను అది ఇవ్వదలుచుకోలేదు. అందుకే మానిటైజ్ చేసుకోను. అలాగే నేను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడగను. ఎందుకంటే నిజంగా నచ్చినోడు ఎలాగూ లైక్ చేస్తాడు. వద్దు అని చేతులు పట్టుకున్నా కూడా లైక్ చేసి తీరుతాడు. షేర్ చేసి తీరుతాడు. నచ్చనోడు నువ్వు అడుక్కున్నా, కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా ఖచ్చితంగా లైక్ చేయడు, షేర్ చేయడు. ఇది ఎలా ఉంటుందంటే గుడి మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా! గుడిలోకి వెళ్ళి వచ్చేవాళ్ళను, బాబు ధర్మప్రభులు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం వస్తుంది, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరతాయి, ధర్మం చేయండి బాబు అని అడుగుతారు. వాడు గుడికి వెళ్ళి రావడానికి, వీడికి ధర్మం చేయడానికి ఏదైనా లింక్ ఉందా అంటే లేదు. వీడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కూడా ఎవరికైనా ధర్మం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే వాడు గుడిలోంచి బయటకు వస్తున్నాడో వీడికి దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడి దగ్గర ఏదో కోరుకున్నాడు అని వీళ్ళ ఒక అజంప్షన్. సో వాడిని ఆ ఎమోషనల్‌గా ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దేవుడు అంటే భక్తి కానీ, లేదా దేవుడు నా కోరికలు తీరుస్తాడనే నమ్మకం కానీ, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో పాపపుణ్యాల మీద భయం కానీ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ను మ్యానిపులేట్ చేయడానికి బాబు ధర్మప్రభువులు అని పైకెత్తుతూనే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి, ఆ దేవుడు చల్లగా చూస్తాడు, పుణ్యం వస్తుంది, ధర్మం చేయండి బాబు అని అడుగుతారు. దానికి ఈ ఎదవ ఎవడైతే మీరు అభిజిత్‌ని లైక్ చేసేటట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అని అడిగాడో, దానికి ఆ గుడిమెట్ల దగ్గర అడుక్కునేవాడికి వీడికి ఏమాత్రం డిఫరెన్స్ లేదు అనేది నా ఒపీనియన్. పేరులో ఏమో టాపు, వ్యూస్ కోసమేమో అడ్డమైన గడ్డి తినే రకం. అవసరం అంటారా? మీరేమంటారు?